వెల్కమ్ టు ఆర్టీవీ. నేను శివరామకృష్ణ. విధి చేసిన వింత నాటకంలో బలయ్యారు గండేటి సింహాచలమ్మ. 4 రోజుల క్రితం పడిన అకాల వర్షాలకి ఉంటున్న ఇల్లు నేలమట్టం అయ్యి త్రుటిలో తప్పిన ప్రమాదంలో మొత్తం అంతా సింహాచలమ్మ కోళ్ళు మనవడు మొత్తం అంతా ప్రాణాలతో బయటపడ్డారు. అయితే సింహాచలమ్మకు మగదిక్కు ఎవరు లేరు, ఉన్న మనవడు కూడా మంచాన్ని అయితే పట్టారు. అయితే సింహాచలమ్మ 80 సంవత్సరాలు, తనకు వచ్చిన పెన్షను అలాగే మనవడికి వచ్చిన పెన్షన్తోనే మొత్తం రోజులు గడుపుతున్నారు. ఏం తినాలన్నా ఆ పెన్షన్తోనే. అయితే తమకి ఈ ప్రభుత్వం ఏదైనా ఆసరాగా చూసి మాకు మంచి చేస్తారు, మాకు ఇల్లు సమకూరుస్తారు, మా బతుక్కి ఒక అర్థం పెడతారని చెప్పి ఎంతగానో ఆశపడుతుంది సింహాచలమ్మ. మనతో పాటు సింహాచలమ్మ గారు ఉన్నారు. అమ్మా, ఏం పేరు నీ పేరు? సింహాచలం. ఎప్పుడు మొన్న వర్షం ఇల్లు పడిపోయిందా? మా నానే చచ్చిపోతుంది, మా కోడలు అట్టు తోస్తుంది. కుర్రోడు అలా గుండిపోండు, బండి నడలేడు. పడిపోతే బాబు ఏం చేయాలి బాబు? మేము వచ్చిన తోటి వడ్డీ కట్టుకోవాలా, మందులు వేసుకోవాలా, అబ్బా తినాల. ఏం కావాలి నీకు ఇప్పుడు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలి నీకు? ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం కావాలి నీకు? మాకు అలాంటి సాయం బాబు, మాకు ఇల్లు ఇచ్చేసేసాన ఉండడానికి. కోళ్ళు కూడా పెన్షన్ ఇస్తే వాళ్ళకి పింఛన్ లేదు బాబు, మా ఇద్దరికే. బతుకుబండి ఎలా వెళ్తుంది? ఏం కావాలి ఇప్పుడు మీకు? ఇల్లు ఇస్తే సరిపోతుందా? ఇల్లుకి మరి సీఎం చంద్రబాబు నాయుడు అడుగు, ఏం కావాలా? చంద్రబాబు నాయుడు సీఎం గారిని అడుగు, ఏం కావాలి నీకు? నాకు ఇల్లు కావాలి. ఆ ఇంటి మీదే ఆ కూరలు పని చేస్తుంది, దాని మీద వచ్చిన పింఛనీకి వడ్డీ కట్టుకొని బతుకుతున్నాను. అప్పు ఇది మనం చూడొచ్చు. సింహాచలమ్మ నిజంగా నాకు ఉండడానికి ఒక ఇల్లు ఇస్తే మగదిక్కు లేని మా కుటుంబం, నా కోళ్ళు కానీ, మంచానికి పరిమితమైన నా మనవడు స్వామి కానీ మేమంతా ఇంట్లో ఉంటాము. మాకు బతకడానికి ఒక షాపు లాంటిది ఏమైనా ఇస్తే మేము మా బతుకు మేము బతుకుతాము. నిజంగా ఈ విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు కానీ అలాగే రాజకీయ నాయకులు కానీ మాకు ఆసరా ఇస్తే, నిజంగా మొన్న ఇల్లు పడిపోయిన ఘటనలో నిజంగా త్రుటిలో తప్పింది ప్రమాదం. నిజంగా లేదంటే మేమంతా కన్ను మూసేవాళ్ళం. నిజంగా మాకు ఈ వయసులో కూడా సింహాచలమ్మ బిక్కుబిక్కుమంటూ మనవుని చూసుకుంటూ కోళ్ళతో పాటు బతుకుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వ పెద్దలు కానీ ప్రభుత్వం కానీ మా మీద జాలి చూపించి మాకు ఇల్లు సమకూర్చి, ఎంతోమంది పేదలకు ఇల్లు ఇస్తున్నారు, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు సమకూరుస్తున్నారు. ఆ కోటలో మాకు కూడా ఇల్లు ఇస్తే మేము ఆ గూడిలో బతుకుతాము. నిజంగా మాకు ఈ ప్రభుత్వం చేయాల్సిన సహాయం ఏదైనా ఉందంటే అది ఒకటే చెయ్యండి అని చెప్పి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. అయితే సింహాచలమ్మ 80 వయసులో కూడా మొన్న ఈ త్రుటిలో తప్పిన ప్రమాదం నిజంగా మేము కన్ను మూసే నేపథ్యంలో, నిజంగా ఈ నేపథ్యంలో ఆ రోజు ఆ ఇల్లు పడిపోవడం నిజంగా మాకు చాలా బాధ అనిపించింది. మొన్నటి వరకు ఆ నీడలోనే ఆ గూడిలోనే నివసిస్తున్నాం కాబట్టి అది కూడా పడిపోయింది. మాకు ఇప్పుడు అద్దెకి మాకు వస్తున్న పెన్షన్ ఏమాత్రం మేము కడుతున్న అద్దెలు మట్టుకి చూస్తుంటే చాలా ఎక్కువగా ఉంటుంది. ఏం తినాలి, ఏం మందులు వేసుకోవాలని చెప్పి తను ప్రభుత్వానికి అయితే వినియోగించుకుంటున్నారు. ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నారు సింహాచలమ్మ, నాకు ఒక ఇల్లు ఇస్తే, ఒక గూడు పెడితే దయచేసి నా కోళ్ళు కానీ నా మనవడు కానీ అందులో ఉంటాము, అందులో బతుకుతాము, దయచేసి మమ్మల్ని ప్రభుత్వం ఒక చూపు చూడాలని చెప్పి ఈ ఆసరాగా ప్రభుత్వాన్ని అయితే వేడుకుంటున్నారు సింహాచలమ్మ. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? స్వామి. స్వామి, మన ఇల్లు పడిపోయినప్పుడు చూసావా? కాల్ మీద పడిపోయిందా? ఏం కావాలి నీకు? ఇల్లు కావాలా? అందులో ఉండడానికా? పడిపోయిందా? ఒక ఇల్లు ఇస్తే, మంచి ఇల్లు ఇస్తే ప్రభుత్వం అందులో ఉంటావా? నానమ్మని అమ్మని అందరూ ఉంటారా? నానమ్మ మీ నాన్న చనిపోయాడు. కాదు, సీఎం ఏమడుతావు నువ్వు? సీఎం చంద్రబాబు నాయుడు గారిని ఏమడుతావు? ఏం కావాలి నీకు? ఇల్లు కావాలి. అమ్మకు పెన్షన్ కూడా కావాలా?
ఫోన్ చేసి కాపాడుతుందమ్మా. విశాఖలో కొబ్బరి తోట ప్రాంతంలో మొన్న 4 రోజుల క్రితం పడిన వర్షం కారణంగా మనం చూడొచ్చు. ఇప్పుడు గండెటి సింహాచలం అనే ఆమె పెద్దావిడి ఇంట్లో అయితే ఉన్నాం. ఉన్న పలంగా స్లాబ్ చూడొచ్చు, మన కెమెరామ్యాన్ విజువల్స్ అయితే చూపిస్తున్నారు. నిజంగా స్లాబ్ ఉన్న పలంగా అయితే మొత్తానికి ఈ పడిపోవడం. అయితే ఈ బిల్డింగ్లో అయితే గండెటి సింహాచలం, ఆమె కోడలు ఉమి, అలాగే మనవడు స్వామి, మొత్తం 3 ఉన్నారు. త్రుటిలో కోడలపై చిన్న రాయిపిక్క పడడంతో వాళ్ళిద్దరిని, ఈ సింహాచలం వాళ్ళ అత్తగారిని వాళ్ళ కొడుకుని అయితే పక్కకు తీసుకురావడం. అయితే అదే క్రమంలో ఉన్న పలంగా అయితే స్లాబ్ కిందకు పడిపోవడం అంతా క్షణాల్లో జరిగిపోయింది. నిజంగా ఏ దేవుడో కాపాడాడు, నిజంగా ఏ దేవుడో సూచన ఇచ్చి ఈ కాపాడాడు, యెహోవాయే మమ్మల్ని కాపాడాడు అని చెప్తున్నారు ఈ కోడల ఉమి. అయితే ప్రధానంగా మనం చూసుకోవచ్చు ఈ స్లాబ్ ఏ విధంగా ఉంది. చాలా ఏళ్ళ నాటి ఈ బిల్డింగ్ ఇది. అయితే గత్యంతరం లేక ఇందులో ఉంటున్న నేపథ్యంలో అయితే మట్టుకి నిజంగా ఈ విధి అనేది చిన్న చూపు చూసిందా, ఈ ఉన్న ఆశ్రయం కూడా వీళ్ళు తొలగించింది. మొత్తం ఇంట్లో ఉన్న వాషింగ్ మిషన్ దగ్గర నుంచి మొత్తం ఫ్యాన్లు, టీవీ మొత్తం అన్నీ ఈ ముక్కలు అయిపోయాయి. మనం చూడొచ్చు. ఇప్పుడు దీనికి సంబంధించి మన సోఫా సెట్ మీద స్లాబ్ ముక్కలు విరిగి ఏ విధంగా పడిందో చూడొచ్చు. అలాగే స్టీల్ డబ్బాలు మొత్తం దీనికి సంబంధించి వీళ్ళు సంబంధించి మొత్తం అన్ని వస్తువులు మొత్తం తునాతునకలు అయిపోయాయి. నిజంగా వాళ్ళకి అసలు దేవుడు చిన్న చూపు చూశాడా లేదా బతుకు పెట్టాడా అనే విషయానికి వస్తే నిజంగా త్రుటిలో అయితే వీళ్ళకైతే పెను ప్రమాదం అయితే తప్పిందని అనుకోవాలి. అయితే పక్కన ఆసరాగా ఇచ్చి పక్క ఇంట్లో ఆసరా ఇస్తే సింహాచలం ఆయన మనవడు అయితే ఆశ్రయించారు. పక్కన ఎక్కడో చిన్న గూడిస్తే గూడిలో అయితే సేద తిరుగుతున్నారు. అయితే ఇప్పటికొచ్చి వీళ్ళకి ఎటువంటి గవర్నమెంట్ నుంచి ప్రభుత్వం పెద్దలు కానీ ఎవరూ రాలేదు. అయితే మొత్తం అంతా డీటెయిల్స్ అవే తీసుకొని మొత్తం మీద స్థానిక నాయకులు అయితే మటుకు డీటెయిల్స్ అయితే తీసుకొని ఈ కలెక్టర్కి అయితే సబ్మిట్ చేయడం అయితే జరిగింది. అయితే వీళ్ళకి మంచి జరుగుతుంది, మంచి జరగాలని చెప్పి వీళ్ళకి సహాయం కోసం అయితే ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సింహాచలం కోడలు ఆయన ఉమి మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది అడిగి తెలుసుకుందాం. అమ్మ చెప్పండి, అసలు ఏం జరిగింది, ఏ రోజు ఇక జరిగింది? శనివారం రాత్ర చీర జాకెట్ కట్టుకున్నానండి, పనికి వెళ్ళిపోదు అన్నీ. అందులో చిన్న చినుకులు పడ్డాయండి. మా అత్త ఒక కాగితం కిందన పడ్డది, కచ్చిడ కాగితం. నేను అన్నాను ఇలా పడేయకూడదు, డస్ట్బిన్లో నెయ్యాలప్ప అని చెప్పి మా అత్తకు చెప్పాను. చెప్పి సార్ ఆ కాగితం ఆ డస్ట్బిన్లో నెక్కి వెళ్ళిపోతే అక్కడ మూల నుంచి ఒక రాయి పడ్డదండి, చిన్న రాయి పడితే ఇదేటో చిన్న రాయి పడ్డది, ఇది డేంజర్గా ఉన్నట్టుంది అని మా అత్త టీవీ చూస్తుంది. మా కొడుకు సోఫా సీట్లో ఉన్నాడు. ఉంటే వాళ్ళిద్దరిని నా వెనక్కి మా అత్తని రప్పించేసుకున్నాను. మా కొడుకుని వచ్చి నా ముందుకు లాక్కున్నాను. ముందు లాగుంటే ఆ పిల్లడికి మైండ్ కొంచెం బాగాలేదు. ఆ పిల్లడు కోపంగా లాగానని మళ్ళీ కోపంగా కాలు పైకి పెట్టేశాడు. పైకి బతికి కాలు మీద పడిపోయింది. ఆ పిల్లడికి చిన్నది రఫ్ అయింది. అది అప్పుడు తర్వాత ఆదివారం రాత్రి అందరికీ టీడీపీ రాజు దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ వచ్చి చెప్పనమాట. ఆ రాత్రి సరస్వతి ఇంటికాడ పడుకున్నాను శనివారం రాత్రి. టీడీపీ రాజు అని ఒక అతను ఉన్నారు, ఆ రాజు అక్కడికి వెళ్ళి అక్కడ పని చేస్తున్నాను నేను. అతని దగ్గరికి వెళ్ళి బాబు వీళ్ళకి ఇల్లు పడిపోయింది, రాత్రి ఎందుకమ్మా రాలేదంటే ఇల్లు పడిపోయింది బాబు అని చెప్పాను. అంటేనే అందరికీ అప్పుడు సర్కార్కి అందరికీ చెప్పారన్నమాట. అతను వీడియో తీసి ఇవ్వండమ్మా మా అందరికి చెప్పు అని చెప్పి పెద్దలతో మాట్లాడుతానని చెప్పారు. ఆ రాత్రి వచ్చి మా మచ్చరాజు 2,000 రూపాయలు ఇచ్చారండి. అతను జనసేన తాలూకా 2,000 ఇచ్చారు. అందులో కొంచెం డబ్బులు వేసి నేను అద్దెకి వెళ్ళాము. రాత్రి వాలంటీర్లు కూడా నాకు ఆ రాత్రి వాలంటీర్లు ఆఫీస్ రూమ్ ఇచ్చారు ఒక రాత్రి ఉండడానికి. ఇప్పుడు మీకు ఈ విపత్తు అయితే జరిగింది, దేవుడు సంరక్షణలో మీకు మొత్తం ప్రాణాలు అయితే బయటపడ్డారు. మీ అత్తగారు కానీ మీ అబ్బాయి కానీ మీరు కానీ మీకు ఎలాంటి సహాయం కావాలి, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందించాలని మీరు కోరుకుంటున్నారు? నాకు శాంతికి ఒక ఇల్లు కావాలండి. తర్వాత వచ్చి నాకు చిన్న షాప్లో అడిగి నా ఫ్యామిలీని పెంచుకోవడానికి కావాలండి, అంతే. ఇంకా నా వయసు కూడా అయిపోతుందండి. ఇంట్లో మగదిక్కి లేరు, పిల్లడి చూస్తే ప్యారలిస్, ఆ పిల్లడికి నోరు తిరగదు. అత్త చూస్తే నీరసం అయిపోయింది. 2 మనవరాళ్ళు ఉన్నారు, వాళ్ళు పెళ్ళికొన్నారు. ఏదైనా సరే కొడుకు పిల్లలు కదా అనుకుని మన మీదే డిమాండ్ అయిపోతుంది కోడలు. నేను ఎంతకైనా చేయాలండి. చిన్నప్పటి నుంచి కష్టం చేస్తున్నానండి. ఇంకా నాకు కష్టం చేయలేకపోతున్నా అయిపోయిందండి. సరే
నడలేకపోతున్నాను. చిన్న చిన్న దుకాణం మీద పెట్టుకొని పోయినా బతుకుతాం. ఒక 500 రూపాయలు ఒక రోజు వస్తే మాకు సేఫ్టీగా ఉంటుందండి, అంతే చాలు. ఇది నిజంగా ఈ విధి ఆడిన వింత నాటకంలో నిజంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి మరిన్ని కష్టాలు కొని తెచ్చిపెట్టింది ఈ ఇల్లు ముచ్చు రూపంలో వచ్చింది. అయితే దేవుడు సంరక్షణలోన దేవుడు తోడ్పాటు ఉండడంతో మేమైతే ఈ ఈ గండం నుంచి బయటపడ్డాం అని చెప్తున్నారు గండేటి ఈవిడి. అయితే ప్రధానంగా వీళ్ళు చెప్పుకోవాల్సింది ఏంటంటే, ప్రభుత్వం మాకు ఏదైనా ఇల్లు, ఇంతమంది పేదవాళ్ళకైతే ఇల్లు ఇస్తున్నారు, ఆ క్రమంలోనే మాకు ఒక ఇల్లు శాంక్షన్ చేస్తే, ఇల్లు శాంక్షన్ చేసి బతకడానికి ఒక చిన్న వ్యాపారం పెట్టుకోవడానికి ఒక చిన్న షాప్ లాంటిది అమర్స్తే నిజంగా నా అత్తగారిని, నా కొడుకుని అయితే గండేటి ఓమి అయితే తెలియజేస్తున్నారు మనవడు. అలాగే ప్రధానంగా మనం చూసుకోవాల్సింది ఏంటంటే, నా భర్త చనిపోయాడు, మాకు మగదిక్కు లేరు, ఉన్న ఒక మగదిక్కు మంచాన్ని అయితే పడ్డాడు. ఈ నేపథ్యంలో అయితే నా వయసు కూడా అయిపోయిన క్రమంలో అయితే ఈ విపత్తు అయితే వచ్చింది. ఏదో విధంగా బతికి బయటపడ్డాము. దయచేసి ఎప్పటికైనా ప్రభుత్వం మాకు ఒక ఇల్లు ఇచ్చి మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి వీళ్ళు ప్రభుత్వ పెద్దలను కానీ ప్రభుత్వాలను కానీ అయితే వేడుకుంటున్నారు. ఏదేమైనా మనం చూడొచ్చు ఎంత విపత్తు, ఈ స్లాబులు ఏ విధంగా పడిందో. అయితే ఈ ఇంట్లో ఉంటున్న ఈ గిన్నెలు కూడా మనం చూడొచ్చు ఏ విధంగా వంగిపోయాయో. అలాగే ఈ గిన్నెల దగ్గర నుంచి ఈ మంచం కానీ, వీళ్ళు పడుకునే మంచం కానీ, అలాగే వాషింగ్ మిషన్ కానీ, అలాగే మొత్తం అన్ని సామాన్లు అతలాకుతలం అయిపోయిందని చెప్పాలి. నిజంగా వీళ్ళకి విలాటోళ్ళకి ఎవరైనా ఆదుకుంటే నిజంగా మేము మంచి బతుకుతాము. నిజంగా మాకు ఒక ఇల్లు శాంక్షన్ చేయండి. ఎంత పెద్ద ఇల్లు అక్కర్లేదు, ఒక 2-3 గదులు ఉన్న ఇల్లు శాంక్షన్ చేయండి. ఎంతోమందికి ఈ పేదలకు ఇల్లు ఇస్తున్న ఆ స్కీమ్లోనే మాకు ఇల్లు ఇవ్వండి. బతకడానికి ఒక చిన్న షాపు లాంటిది అమర్చుకుంటే మా అత్తగారు 80 సంవత్సరాలు ఉన్న మా అత్తగారిని, అలాగే ఆ అబ్బాయిని, మంచాన పడ్డ అబ్బాయిని కూడా నేను బతికించుకుంటాను. అలాగే నేను బతుకుతున్నాను. అలాగే నాకు నా పెద్ద కొడుకు కూడా చనిపోయాడు. పెద్ద కొడుకు పిల్లలు కూడా నా మీద ఆధారపడి ఉన్నారు. కోళ్ళు నా మీద ఆధారపడింది. దయచేసి నా మీద 5 నాతో పాటు 6 మేము బతకాలి. దయచేసి మాకు ఆసరాగా ఏమైనా ప్రభుత్వం కల్పించాలి. ప్రభుత్వ పెద్దలు నిజంగా ఇది సీఎం చంద్రబాబు నాయుడు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్తే నిజంగా మేము ఒకటే వేడుకుంటున్నాం, మాకు ఉండడానికి ఒక ఇల్లు ఇవ్వండి. ఒక 6 బతుకు పెట్టిన వాళ్ళు అవుతారు. మేము బతుకు తెరువు ఏదో చిన్న షాప్ పెట్టుకొని మేము నా కుటుంబాన్ని ఈ వయసులో కూడా నేను పోషించుకునే సత్తా నాకు నేను పోషించుకుంటానంటుంది ఈ గండేటి ఓమి. నిజంగా వీళ్ళు దీనగాథ చూస్తుంటే నిజంగా చాలా బాధతో అయితే మొత్తం అందరూ స్థానికులు కానీ అంతా మట్టుకి వీళ్ళకి ఏదో మంచి సాయం చేయాలి, ఈ ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి స్థానికులు కూడా కోరుకుంటున్నారు. ఏదేమైనా అతి తొందరలో ప్రభుత్వం నుంచి వీళ్ళకి మంచి సాయం దొరకాలి, మంచి జరగాలి, వీళ్ళు కూడా అందరిలాగే మంచి బతుకు రావాలని చెప్పి మనం కూడా ఆశిద్దాం. కెమెరామెన్ ప్రసాద్తో శివరామకృష్ణ, RTV, విశాఖ కొబ్బరితోట ప్రాంతం వద్ద నుంచి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.